హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా ఫస్ట్ డిఐఎంఎల్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఇది టైం వచ్చేసి నైట్ 2:45 అలా అవుతుంది. జీవన్‌కి ఆకలేసిందనేసి బనానా ఫీడ్ చేస్తున్నాము. నైట్ ఖచ్చితంగా 2-3 ఆ మధ్యలో ఖచ్చితంగా లేసి ఆమె ఏదో ఒకటి తింటుంది. లైక్ ఫ్రూట్స్ అయినా, పాలైనా ఖచ్చితంగా ప్రతి 3 అవర్స్‌కి మేము ఫీడ్ చేసి అది అలా తనకి అలానే అలవాటైపోయింది. ఇప్పుడు నైట్ 2:45 అయ్యేసరికి ఇంక ఆకలేస్తుంది. డైలీ ఏదో ఒకటి ఫ్రూట్ అయినా, మిల్క్ అయినా అలా ఇస్తాము. అలా ఇవ్వందే ఇంక పడుకోతాను. ఇలా ఫ్రూట్ ఫీడ్ చేసి పడుకోబెట్టేస్తాము. అండ్ ఇదొచ్చేసి భోగి వ్లాగ్. మార్నింగ్ 4కి మా కమ్యూనిటీలో భోగి మంటలేశారు. మేము అరౌండ్ 6 ఆర్ 7కి అలా వెళ్ళాము. వెళ్ళి చూసేసొచ్చాము. మా జీవన్‌కి మంచిగా ఎంజాయ్ చేసేసింది అది. అండ్ రాంగానే ఇంక క్లీనింగ్ ఉన్న బట్టలు అండ్ హ్యాంగ్ చేసిన హ్యాంగర్‌కి ఉన్న బట్టలన్నీ మడతేసేసుకొని, ఇంక నెక్స్ట్ స్వీపింగ్, మాపింగ్ అన్నీ చేసేసుకున్నాము. మెయిన్ టాస్క్ ఏంటంటే చిన్నపిల్లల బట్టలు. దానికోసమని నేను ఒక డీఐవై చేశాను. నా యూట్యూబ్ ఛానల్‌లో పెడతాను. ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. షెల్ఫ్‌లు, రెంటెడ్ ఇల్లు ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా యూజ్ అయింది. స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంది ఆ డీఐవైకి. అండ్ ఇక నేను బెడ్‌షీట్స్ పాప ఉంది కాబట్టి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను చేంజ్ చేస్తూనే ఉంటాను. ఇంక ఎప్పుడు తుడుస్తూనే ఉండాలండి. చిన్న చిన్న డస్ట్ వస్తూనే ఉంటుంది. పిల్లలు ఉన్న చోట ఇంక ఖచ్చితంగా కంటిన్యూయస్ క్లీనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ కైట్స్ తీసుకున్నాను భోగిపళ్ళ డెకరేషన్ కోసం అనేసి. ఈవినింగ్ జీవంతికకి భోగిపళ్ళు పోద్దాం అనుకుంటున్నాము. ఇంక ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని, మొత్తం క్లీన్ చేసుకొని, ఉతకని బట్టలు ఆర్ ఇడిచేసిన బట్టలు ఉండేటివన్నీ ఇంకా వాషింగ్‌కేసేసాము. ఇది సెకండ్ బెడ్‌రూమ్. ఇది కూడా క్లీన్ చేసేసి, ఇంగా స్వీప్ చేసేసుకొని మాప్ పెట్టేసుకోవడమే. ఇది వచ్చేసి జీవంతిక ప్లే పెన్. ఇది 100% రికమెండ్ చేస్తానండి నేను. ఖచ్చితంగా ఈ ప్లే పెన్ తీసుకోండి. ఎందుకంటే మా పాపని అందులో ఏసేసి నేను పనులన్నీ చేసేసుకుంటాను. అందులోనే తను ఆడుకుంటూ అలానే పడుకుంటుంది కూడా ఒక్కొక్కసారి. మంచిగా మనకనేది టైం సేవ్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్స్ అయితే డెఫినెట్‌లీ బై చేయండి ఇది. అండ్ ఇంగా జీవంతికకి ఫీడింగ్ టైమ్ అయిపోయింది కదా! నేను రాగి మాల్ట్ చేస్తాను. డైలీ మార్నింగ్ కాదు, వీక్లీ 4-5 టైమ్స్ నేను రాగి మాల్ట్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. ఏం లేదు, రాగి పౌడర్‌ని ఆవు పాలల్లో ఉడికిచ్చేస్తాను. అందులో లైట్‌గా జాగరి ఆర్ సాల్ట్, ఒకరోజు సాల్ట్ వేస్తే ఒకరోజు జాగరి, ఒకరోజు జాగరి వేస్తే ఒకరోజు సాల్ట్ అలా యాడ్ చేసుకుంటాను. తనకైతే చాలా నచ్చుతుంది. మంచిగా తింటుంది గూడా. అండ్ తన ప్లే పెన్ గూడా క్లీన్ చేసేసి, అన్ని టాయ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసాను. ఇంకా కసు కొట్టేసుకొని నేనింకా మాపింగ్ చేసుకోవాలా. దానికన్నా ముందు నేను ఒక మంచి సిరమ్ రికమెండ్ చేస్తానండి. నాకు డెలివరీ తర్వాత స్కిన్ అనేది ఫుల్ డార్క్ అయిపోయింది. ఎంత అంటే ఇంకా నాకు ఉన్న స్కిన్ టోన్ కన్నా 2 టైమ్స్ డార్క్ అయిపోయాను నేను. ఆ డార్క్ అవ్వడం వల్ల ఏమైందంటే నాకు స్కిన్‌లో అనీవెన్ అయిపోయింది స్కిన్. లైక్ చిన్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర అలా అనీవెన్ అయిపోయింది. నాకైతే ఈ సిరమ్ మంచిగా వర్క్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జీవంతికకి నలుగు పెట్టేసాను స్నానంకి ముందు. ఆముదము, కోకోనట్ ఆయిల్ ఇవి 2 మిక్స్ చేసుకొని తనకైతే హెయిర్‌కి ఆయిల్ పెట్టేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పసుపు అండ్ శనగపిండి ఇవి 2 యాడ్ చేసేసుకొని నలుగు పెట్టేసాను. మా ఇంటి ఓనర్ వాళ్ళు అక్క వాళ్ళుంటే తనతో కూడా నలుగు పెట్టిచ్చేసాను. తనైతే మంచిగా శనగపిండి తినేస్తుంది. అది టేస్ట్ నచ్చిందనుకుంటా జీవంతికకి. నలుగు పెట్టేసిన తర్వాత తనకు స్నానం చేయిచ్చేసి రెడీ చేయిచ్చేసాను. ఇది ఫస్ట్ కాదు, సెకండ్ భోగి పళ్ళు. ఫస్ట్ భోగి పళ్ళప్పుడు జీవంతికకి జస్ట్ 45 డేసే ఉండే. అప్పుడు కొంచెం భయపడి పోయలేదు, సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడైతే మంచిగా సెలబ్రేట్ చేసాము. ఈవినింగ్ అయింది. ఈ ఫ్రాక్ వచ్చేసి మా ఇంటి దగ్గర శ్రావణి అక్క కుట్టిచ్చింది. చాలా క్యూట్ ఉంది కదా ఈ ఫ్రాక్. అండ్ ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళందరిని పిలిచి మంచిగా భోగి పళ్ళు చేసాము. భోగి పళ్ళకి నేనైతే 2-3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. చెరుకు ముక్కలు, చిల్లర కాయిన్స్ అండ్ చాక్లెట్స్ అండ్ రేగిపళ్ళు మెయిన్. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒక బుట్టలో కలిపేసుకున్నాను. ఇంకా తనని కూర్చోబెట్టి ఇంటి దగ్గర ఉన్న 5 ముత్తైదులని పిలిచి, అక్క వాళ్ళందరిని పిలిచి మంచిగా ఫంక్షన్ అయితే మంచిగా చేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనకి ఫస్ట్ టైం కదా భోగి పళ్ళు. క్యూట్‌గా ఉండే. కానీ ఫుల్ ఏడ్చేసింది. దానికి ఇరిటేషన్ వచ్చేసింది. ఆ పువ్వులన్నీ ఏంటి ఇట్లా ఏస్తున్నారు అది ఇది అనేసి. అందరూ మంచిగా ఫోటోస్ తీశారు. అండ్ నేను కూడా రికార్డింగ్ చేశాను. కొన్ని ఫోటోస్ తీశాను. అందరూ మంచిగా బ్లెస్ చేసేసరికి ఐయామ్ సో హ్యాపీ. వెనకాల డెకరేషన్ వచ్చేసి నేను 2 కైట్స్ తీసుకున్నాను పింక్ కలర్‌వి. అండ్ ఒక భోగి
కుండ వేశాను. అది కనిపియట్లేదు. కవర్ అయిపోయింది. అది చిన్నగా సింపుల్‌గా డెకరేట్ చేశాను. అసలు డెకరేషన్ చేయాలని లేకుండే. బట్ సింపుల్ అయిపోతదేమో అనేసి ఆ ప్లే పెన్‌కే అలా 2 కైట్స్ స్టిక్ చేశాను. 2 వే ప్లాస్టర్‌తో. జీవంతికి అన్నీ పీకేసింది. ఇంకా లాస్ట్‌లో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసి, ఇంకా ఇక్కడ ఉన్న చాక్లెట్స్ అన్నీ పిల్లలకి పంచాలంటే ఇవన్నీ తీసేసి అందరూ మా ఇంటి దగ్గర చాలామంది పిల్లలుంటారు. ఆళ్ళందరికీ పంచేసేసాను. ఇవన్నీ ఈ పువ్వులు ఇవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసేసుకొని ఎక్కడైనా పారే నీళ్ళలో అక్కడ త్రో చేయాలంట. ఇంకా మా జీవంతికకి అప్పుడే ఆకలేసేసింది. సో, బనానా ఫీడ్ చేసేసి ఇంకంతా క్లీన్ చేసేసుకున్నాను నేను కూడా ఈ ప్లేస్ అంతా. నెక్స్ట్ ఇప్పుడు మా జీవంతిక మాట్లాడుతదంట వినండి హాయ్ ఒకసారి. చెప్పు. హలో. తిన్నారా అందరూ అని అడుగు. మాకిక్కడ 8 ఆర్ 9 ఆ టైంకి వర్షం పడింది. 9:30 అలా ముగ్గులు స్టార్ట్ చేసాము. ఇలా వేసాం మేము ముగ్గులు అన్నీ. మా ఏరియా వాళ్ళందరివి ముగ్గులు. సో, ఇలా జరుపుకున్నాము మా భోగి. మీరెలా జరుపుకున్నారు? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.